మొరాకో బ్యాచ్ అకస్మాత్తుగా స్పెయిన్‌లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? స్పెయిను అమెరికాని వ్యతిరేకిస్తది, ఇజ్రాయెల్‌ని వ్యతిరేకిస్తది. ప్లస్ అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది. చొరబాటుదారుల్ని ఎట్లా బంగ్లాదేశీయుల్ని మన కమ్యూనిస్టులు బెంగాల్లోకి తీసుకురానిచ్చారో అట్లాగే అక్కడ పరిస్థితి అంతే. కొత్తగా ఓట్లు లేదా మన మాటినే ఒక గ్రూప్ వస్తదన్న ఉద్దేశంతో మొరాకో బ్యాచ్ అందరూ కూడా స్పెయిన్‌లోకి వస్తుంటే చూస్తా కూర్చున్నది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి గుయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నా వినలేదు. చివరికి అక్కడ తగలబెట్టి లాక్కుని ఆస్తులు జనాల్ని, స్పెయిన్ ప్రజల్నే చంపేసి మరి తమ రాజకీయం నడపడం ప్రారంభిస్తున్నారు మొరాకో చొరబాటుదారులు. ఎందుకయ్యా అంటే ఇక్కడ స్పెయిన్ వచ్చేటప్పటికి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆర్మీ ఫోర్సెస్ని పెట్టదు, నాటోని రానివ్వదు. నాటో చీఫ్ ఆల్రెడీ ట్రంప్ని కలిశాడు. ఇప్పుడు ఓవరాల్గా మొరాకో వచ్చి స్పెయిన్లో దిగితే స్పెయిన్ యూరోపియన్ యూనియన్ మొత్తానికి ఆ దరిద్రుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు అమెరికాకు కూడా రావడానికి ఆటోమేటిక్గా అందులో భాగమైతే భవిష్యత్తులో యూరప్ సమాజాన్ని నాశనం చేయడం అనడానికి స్పెయిన్ ఒక విభీషణ రాజకీయం చేస్తుంది.